హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే 11 నెలల తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఊరికి రావడం జరిగింది. అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇది. చూడండి బయట అయితే బాత్రూమ్స్ ఓపెన్ ప్లేస్ అయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా చూడండి ఈ విధంగా ఉందన్నమాట బయట అంతా షెడ్ ఇది. చెప్పు. మా తమ్ముని పిల్లలు మా పిల్లలు ఒకే ఏజ్ కాబట్టి ఇస్తా స్వెట్స్ కావాలని అడుగుతుంది మా పాప. ఇదైతే మెయిన్ డోర్ అనమాట. చూడండి మెయిన్ డోరు. ఇది మాది వచ్చేసి హాల్లో టీవీ ఉంటుంది. ఇది వచ్చేసి 97 అట్లా ఉంటుంది అనమాట. కట్టించి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. మట్టి మిద్దె అనమాట. చూడ్డానికి ఈ విధంగా ఉంది, కానీ కూల్గా ఉంటుంది అనమాట. మనకి స్లాబ్ మిద్దెలాగా కాకుండా చాలా కూల్గా ఉంటుంది. ఈ విధంగా అయితే ఉందిగా. మా పిల్లలు చూడండి అప్పుడే గూట్లో ఏమైనా ఉన్నాయా వెతుకుతూ ఉన్నారు. ఈ హాల్లోనే ఒక సైడు ఇట్లా బెడ్రూమ్ చేశారండి. బెడ్రూమ్లోనే స్టోర్ రూమ్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే సంచులన్నీ ఇక్కడ పెట్టేస్తారనమాట. ఒక సైడు సంచులన్నీ ఇక్కడ పెట్టేస్తారు. ఇక్కడ ఒక కాట్ ఉంటుంది. కిటికీ అయితే అవతల ఎలా ఉందో మేము ఉన్నప్పుడు యువతలు కూడా అలానే ఉంది, కానీ పక్కన వాళ్ళు ఇల్లు కట్టించిన దానికోసం కిటికీ తీసేసి ఒక గూడు పెట్టేసినారనమాట. కాబట్టి దీంట్లో ఇట్లా బట్టలన్నీ సర్దుకుంటారనమాట. ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మా నాన్న చూడండి, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మా నాన్న. ఇక్కడ మా తమ్ముడు చిన్నప్పుడు. ఇక్కడ వచ్చేసి అన్న. నా ఒక్కదాని ఫోటోనే లేదు, అక్కది కూడా ఉండింది చిన్నప్పుడుది. ఇప్పుడు లేదనుకుంటా అక్క ఫోటో. ఇక్కడ వచ్చేసి అక్క మామ. మా తమ్ముడే అక్కడ చిన్నప్పుడు కలర్ ఫోటో కాదు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో. ఇక్కడ వచ్చేసి మా అక్క పిల్లలు ఇద్దరు. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ. నా ఫోటో ఒక్కటి లేదండి. ఇక్కడ హనుమాన్ చాలీసా కూడా పెట్టుకున్నారండి కరెంట్ బోర్డు పైన. ఏమో చిల్లర కానీ తాళం చెవులు కానీ అలా పెట్టడం అలవాటు అయిపోయిందనమాట. ఇది వచ్చేసి మొత్తం కిచెనే. ఓపెన్ ఉంటుంది అనమాట. ఏకం ఒకటే ఉంటుంది చూడండి. ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. ఇక్కడే దేవుని గుడి కూడా పెట్టుకున్నారనమాట. ఇది వచ్చేసి దేవుని గుడి. ఇంకా పక్కన మామూలుగా బీరువా ఉంది, తర్వాత ఫ్రిడ్జ్ ఉంది. ఈ విధంగా అయితే ఉందండి అమ్మ వాళ్ళ ఇల్లు. ఇదైతే కిచెన్ అనమాట. మొత్తం పైన సామాన్లు చూడండి ఏ విధంగా పెట్టారు. అన్నీ డేక్షాలు, బకెట్లు అన్నీ ఈ విధంగా అయితే పెట్టేసుకుంటారనమాట. సామాన్లు అన్నీ ఎక్స్ట్రా అంటే వాడని సామాన్లు, వాడుకునేవి ఇక్కడ ఉంటాయి. ఎక్కువ వాడుకోకుండా ఉన్నవన్నీ కూడా పైన పెట్టేస్తారనమాట. మేము వచ్చామని చెప్పేసి అందులో శ్రీరామనవమికి కాబట్టి చూడండి ఓలిగలు చేశారు. అమ్మ చాలా బాగా చేస్తుంది ఓలిగలన్నీ కూడా. చూడండి ఏ విధంగా చేసిందో. అదేవిధంగా ఇక్కడ అన్నీ కూడా మామూలుగా వంటలన్నీ చేసి పెట్టారనమాట. వైట్ రైసు, కలర్ రైసు, ఇది కూడా మళ్ళీ తోడు పెట్టింది వైట్ రైసే. ఇది వచ్చేసి కలర్ రైసు. ఇక్కడ వచ్చేసి రసము, పెరుగు, ఆలు కర్రీ అన్నీ కూడా ఇక్కడ పెట్టేశారనమాట. చూడండి పొయ్యి అయితే కట్టెల పొయ్యి. అది అవసరమైనప్పుడు వాడుకుంటారు. తర్వాత వచ్చేసి దాన్ని నీట్ చేసేసుకుంటారు. బయట ఉందండి, బయట వాడుకుంటారు అనమాట. కట్టెల పొయ్యి ఎక్కువగా, దీన్ని తక్కువ వాడతారనమాట. ఇదే అండి మా అమ్మ వాళ్ళైతే ఇల్లు ఈ విధంగా అయితే ఉంది. మట్టి మిద్దే కానీ చాలా కూల్గా ఉంటుంది. చూడండి మొత్తం అయితే ఈ విధంగా ఉందండి ఇల్లు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. బయట ఉన్న కట్టెల పొయ్యిని మాత్రం చూపిస్తాం మీకు. చూడండి అక్కడ తెపాల పెట్టినారు కదా, అక్కడ అన్నమాట బయట ఎక్కువ ఆడుకుంటారు. ఒకటి జామ చెట్టు కూడా ఉంది. చూడండి వీళ్ళు ఎలా ఆడుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఈ విధంగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.